ముందుగా మనము కలవేన శంకర్ గారు సిపిఐ స్టేట్ సెక్రటరీ మెంబర్ అయినటువంటి కలవేన శంకర్ గారి దగ్గరికి వెళ్దాం. సార్, ఇప్పుడు భారతదేశంలో అనేక రాష్ట్రాల లోపల ఈ మావోయిస్ట్ ఉద్యమం ఉంది, మావోయిస్ట్ పార్టీ ఉంది. సో అనేక సంవత్సరాల నుంచి, అనేక దశాబ్దాల నుంచి ఉన్నటువంటి ఈ ఉద్యమము ఎందుకు నీరుగారిపోయింది? బీజేపీ ప్రభుత్వంకి మీకు ఎందుకు చెడింది? ఎందుకు వారు ఎన్కౌంటర్లే చేయాలి, మార్చి 2026 అంటే 2026 వరకు కూడా మొత్తం మావోయిస్టులను లేకుండా చేస్తామని చెప్పేసి ప్రతినబూనారు. దీని మీద మీ స్పందన ఏంటి? అన్మ్యూట్ చేయండి సార్, ఒకసారి మీ అన్మ్యూట్ చేయండి. అంటే సార్ మీది ఇంకా మ్యూట్లోనే ఉంది, ఒకసారి అన్మ్యూట్ చేయండి కలవేన శంకర్ గారు. ఒకసారి మైక్ సింబల్ ఉంటే మైక్ సింబల్ ఓకే అండి. ఓకే ఓకే. ఫోర్స్ టీవీ ద్వారా ముందుగా ఈ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే తప్పుడు నిర్ణయం. ఇవాళ ఈ దేశంలో మావోయిస్టు పార్టీ ఆవిర్భావం, దాని మూలాలు, దాని పుట్టుక, దీని చరిత్రనంతా కూడా ఒకసారి అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా ఆదివాసుల జీవిత విధానాలు కానీ, అడవులలో ఉన్న పరిస్థితులు కానీ మీరు ఎందుకు పోవాల్సి వచ్చింది? ఉన్నతమైనటువంటి చదువులు చదివి ఇలా ఈ ఎర్రజెండాకు సంబంధించినటువంటి పుట్టుక, దాని నేపథ్యాన్ని విస్మరించి ఇలా ఒక భారత ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం ఈ రకంగా డెడ్ లైన్ పెట్టి మనుషుల ప్రాణాలు తీసేటువంటి హక్కు ఈ ప్రజాస్వామ్యంలో ఎవరిచ్చినారు? ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి చర్యకు కూనుకోవడం ఇది సరైనది కాదు అనేటువంటి ఉద్దేశం నుంచే మొదటి నుంచి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ భారతదేశ ప్రభుత్వ హోమ్ మినిస్టర్ హోదాలో తను ప్రకటన చేసినప్పటి నుండి మన తెలంగాణకు సంబంధించిన మేరకు అన్ని లెఫ్ట్ పార్టీలతో పాటు ఇలా కాంగ్రెస్ పార్టీని కలిపి రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి ఈ విపత్కర పరిస్థితి నుంచి ఇవాళ లెఫ్ట్ పార్టీలను, ఎర్రజెండా పార్టీలు కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి, అదేవిధంగా 10వ తారీఖు రోజు ఏదైతే సుధాకర్ గాని అంతకుముందు జరిపేటువంటి పార్టీ చీఫ్ కేశవరావు గారు కానీ వారి యొక్క నిరసనలకు బంద్ పిలిపేవారు. ఆ బంధు కూడా కమ్యూనిస్ట్ పార్టీ సంపూర్ణమైనటువంటి పద్ధతి ప్రకటిస్తూనే 14వ తారీఖు రోజున ఇందిరా పార్క్ దగ్గర ఇవాళ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అయినా, బీఆర్ఎస్ పార్టీ అయినా, ఈ తెలంగాణలో ఉన్నటువంటి రెడ్ ఫ్లాగ్స్ మొత్తం, అట్లాగే ఇంటెలెక్చువల్స్, మేధావులు అందరూ కలిసి ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు. యావత్ ఈ ప్రపంచంలో, ఈ దేశంలో వారు తీసుకున్న నిర్ణయాన్ని ఏ ప్రజలు కూడా ఆమోదించడం లేదు అనేటువంటి విషయాన్ని భారత ప్రభుత్వం గుర్తెరగాలని ఈ సందర్భంలో విజ్ఞప్తి. ఓకే, కంటిన్యూ.